2025-2026 ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి లక్ష్యంగా జిల్లాలో కార్యక్రమాలు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ప్రధానంగా ఉద్యానవన పంటలు, పశుపోషణ, పర్యాటక రంగాల్లో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఎన్ఆర్జీఎస్ కింద ఏమేం చేయబోతున్నాం, అలాగే గత వారం క్రితమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మన జిల్లాలో ఏం చేయబోతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ రమ్మన్నాము. ఈ రాబోయే 3 నెలల్లో అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఎన్ఆర్జీఎస్ కింద ఒక 5 ప్రయారిటీ వర్క్స్ కింద తీసుకుంటున్నాము. ఈ 5 ఏంటంటే వీటికి పంచ ప్రాధాన్యతలను పేరు పెట్టారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ 3 నెలల్లో ఈ క్యాటిల్ ట్రఫ్స్ అంటే మనము పశువులకి నీళ్ళ కోసం, ఎండల్లో పశువులకి నీళ్ళ తొట్టెల కోసము మన జిల్లాలో 343 ఈ క్యాటిల్ ట్రఫ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. ఇంకా 2 days ముందే అన్ని చోట్ల గ్రౌండింగ్ అయింది. సో 343 ఒక 10 to 15 daysలో కంప్లీట్ చేస్తాము. అలాగే ఎంఐ ట్యాంక్స్ రిస్టరేషన్ మనకి జూన్ తర్వాత వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి చెరువుల్ని రిస్టరేషన్ చేసుకోవడము, 284 చెరువుల్ని రిస్టరేషన్ కింద చేయబోతున్నాము. అలాగే కెనాల్స్, ఛానల్స్ డీసిల్టేషన్ ఈ సమ్మర్లోనే చేయాలి కాబట్టి సుమారుగా 6,253 కిలోమీటర్లు మన జిల్లాలో ఈ 3 నెలల్లో చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాము. ఫామ్ పాండ్స్ 6,500 మనము ఈ 3 నెలల్లో చేయాలి. ఇప్పటి వరకు ఒక 1,100 గ్రౌండ్ చేసాం. ఇంకా ఏప్రిల్, మే కల్లా మొత్తం గ్రౌండ్ అవుతాయి. జూన్ ఎండ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అట్లాగే ఈసారి మనం పెట్టుకున్న ఇంకో టార్గెట్ వేజ్ రేట్. మన దగ్గర ఏమవుతుందంటే 280 రూపీస్, 290 రూపీస్ వరకే వేజ్ వస్తుంది. కొన్ని చోట్ల 230 రూపీస్, 240 కూడా వస్తుంది. యావరేజ్గా చూస్తే జిల్లాలో బాగానే వస్తుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో తక్కువ వేజ్ రేట్ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది. సో దీన్ని 300 రూపాయలకి కంటే మించి వచ్చేటట్టుగా వాళ్ళకి వర్క్స్ కల్పించడం, అంటే కనీసం మినిమం కొన్ని అవర్స్ పని చేస్తే వీళ్ళకి మ్యాక్సిమం 307 రూపాయలు వస్తుంది ఒక రోజుకి. సో దాని మీద వాళ్ళకి పని అవకాశం కల్పించి, ఎక్కువ పని కల్పించి వేజ్ రేట్ పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే 54.45 లక్షలు పని దినాలు కల్పించాలని చెప్పేసి టార్గెట్కి పెట్టుకున్నాం. సో ఉపాధి హామీ కింద, ఎన్ఆర్జీఎస్ కింద మనము ఈ రాబోయే 3 నెలల్లో ఈ 5 రకాల